హాయ్! ఈరోజు నేను చెప్పినట్టు చేయండి. వాట్సాప్‌లో ఒక సెట్టింగ్ ఉంది. ఆ సెట్టింగ్ ఏంటంటే వాట్సాప్ అబౌట్ డ్యూరేషన్ సెట్టింగ్. నేను ఇందాక చేసుకున్నాను. మీరు కూడా సెట్ చేసుకోండి. అయితే వాట్సాప్ స్టేటస్‌లో అబౌట్ డ్యూరేషన్ సెట్టింగ్ ఈరోజు స్టెప్ బై స్టెప్ చెప్తాను. 3 డాట్స్ క్లిక్ చేయండి. అది మెనూ ఓపెన్ చేస్తుంది. ఇలా సెట్టింగ్ ఓపెన్ అవుతుంది. సెట్టింగ్‌లో ఇదిగో ప్రొఫైల్ ఇలా ఓపెన్ అవుతుంది. ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా కనబడుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ ఎడిట్ ఫీచర్లో క్లిక్ చేయగానే మీకు ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు కీబోర్డ్ ఓపెన్ చేసి పైన అబౌట్ కింద వాట్స్ హ్యాపెనింగ్ ఉంది. అది అక్కడ ఏదైనా మ్యాటర్ టైప్ చేయండి. ఆ చేసింది ఎన్నాళ్ళు కనబడాలి, ఎప్పటివరకు కనబడాలి అనేది ఈ సెట్టింగ్ ఈరోజు. నేను ఇక్కడ అబౌట్లో ప్రొఫెషనల్ అని రాశాను. మీరేం రాసుకుంటారో మీ ఇష్టం. దానికి డ్యూరేషన్, ఇక్కడ ప్రొఫెషనల్ కింద డ్యూరేషన్ ఉంది కదా, ఇది ఎన్నాళ్ళు కనబడాలి అందరికీ, పబ్లిక్కి. మనం రాసుకుంది ఏదైతే ఉంటుందో అది ఎప్పటివరకు కనబడాలి. గంట, 8 గంటలు, ఒక రోజు, 2 రోజులు, ఒక వారం, అంతకు మించి కష్టం అంటే అంతకు మించి అనుకుంటే కనుక ఇదిగో కష్టం మీద క్లిక్ చేయండి. తర్వాత సేవ్ చేయండి. ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకో పేజీలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రారంభమవుతుంది. మీరు ఏ రోజు ఏ తేదీ నాడు చేస్తే ఆ తేదీ నుంచి మీకు కనబడుతుంది. తర్వాత నేనేం చేశాను, ఫిబ్రవరి ఈ నెల నుంచి వచ్చే నెల మార్చి వరకు అందులో లాస్ట్ డేట్ వరకు చూసింది సెలెక్ట్ చేసుకోరు, సెలెక్ట్ చేసుకున్నాను. రంగు మారింది. తర్వాత ఇక్కడ ఓకే ఉంది కింద, ఓకే మీద క్లిక్ చేస్తే ఇంకో పేజ్ వెళ్తుంది. టైం, డేటు, టైం. డేట్ అయిపోయింది కదా, టైం, ఏ టైం వరకు. నేనేం చేశాను, ఆ రోజు డేటు, టైం సెట్ చేసుకున్నాను. తర్వాత కింద ఓకే మీద క్లిక్ చేస్తే ఫైనల్ అవుతుంది. ఇప్పుడు అబౌట్, ఎవరెవరు చూడాలి, ఎంతమంది చూడాలి, అందరు కనబడాలంటే ఎవ్రీవన్, లేదు కొందరు అంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి. మై కాంటాక్ట్స్ అంటే ఓన్లీ నేను సేవ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే చూడాలి. లేదు ఇద్దరు ముగ్గురు ఎవరైనా మనమంటే గిట్టిన వాళ్ళు, ఏమైనా శత్రువులు, అప్పులోళ్ళు ఉన్నారనుకోండి, మై కాంటాక్ట్స్ యాక్సెప్ట్ దగ్గర క్లిక్ చేయాలి. ఎవరికి కనబడద్దు, నాకు మాత్రం కనబడితే చాలనుకుంటే నోబడి. ఇక్కడ ఎక్కడో చోట టిక్ పెట్టండి. చెప్పిన చోట ఎక్కడో చోట టిక్ పెట్టి ఫైనల్ చేయండి. ఆ తర్వాత మీకు ఇలా పేజ్ కనబడుతుంది. ఇక్కడ గ్రీన్ ఉంది కదా, వైట్ టిక్, దాని మీద క్లిక్ చేయండి. ఫైనల్ పేజ్ అయిపోతుంది. మీకు ఇలా కనబడుతుంది. ఇక్కడ నుండి మీరు ఏది రాసుకున్నా, మీ షాప్ పేరు, లేకుంటే మీకు నచ్చిన వర్డ్, టైము, అది అబౌట్లో రాసుకుంటే ఎప్పటి వరకు అనేది షెడ్యూల్ చేసుకుంటారు. సో ఇది షెడ్యూల్ చేసే విధానం. వాట్స్ అబౌట్ డ్యూరేషన్ సెట్టింగ్. ఈ డ్యూరేషన్ సెట్టింగ్ అందరూ పెట్టుకోరు, సెట్ చేసుకోరు. కొంతమంది తెలియక, కొంతమంది టైం లేక లాంగ్ పీరియడ్ మ్యాక్సిమం పెట్టేసుకుంటుందంటే నిజంగా మీకు బిజినెస్ ఉంటే కనుక బిజినెస్ కూడా బాగా గ్రోత్ అవుతుంది, దానికి ఉపయోగపడుతుంది. ఇది మీ సిగ్నేచర్. ఈ సెట్టింగ్ ద్వారా మీ సిగ్నేచర్ని పబ్లిక్ తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.